నమస్తే, నేను కిషోర్. గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు పలు తెలుగు మరియు కన్నడ భాషలలో పలు చిత్రాలు ధారావాహికల్లో నటించిన సీతమ్మ గారు. సో వారితో ఈరోజు ముఖాముఖిలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీ పేరు చాలా అద్భుతంగా ఉంది. అసలు మేము మొదటిసారి విన్న వెంటనే ఎంతో పవిత్రంగా, ఎంతో అందమైన పేరు, ఎంతో చరిత్రాత్మకమైన పేరు. మొదట విన్న వెంటనే అనిపించింది అంటే చేతులెత్తి దండం పెట్టాలి అనిపించింది పేరు. ఆ పేరు ఎవరు పెట్టారు మీకు? అది మా ఫాదర్ వాళ్ళ అమ్మగారి పేరు, మా నాన్నగారి అమ్మగారి పేరు. ఆయన చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోవడంతో ఫస్ట్ పుట్టిన ఆడపిల్ల మళ్ళీ తల్లే పుట్టిందన్న సెంటిమెంట్ ఒకటి ఉంటుంది కదండి మనకి. సో ఆయన ఆ పేరు పెట్టుకున్నారు, అలాగే చూసుకున్నారు. ఆ పేరుకి నేను ఎప్పుడు న్యాయం చేయాలన్నది తన కోరిక అన్నమాట. సంస్కారం అంతా ఉండాలి, అన్నీ నేర్చుకోవాలి. అవి అందుకని సంగీతం కానీ, భరతనాట్యం అని ఈ ఈ ఇండస్ట్రీలో రావడానికి కావాల్సిన అన్నీ మెల్లమెల్లగా కొంచెం కొంచెం నేర్పించుకుంటూ వచ్చారు. సో ఆ పేరు చాలా పెద్దదండి నిజంగా. మీరు చెప్పినట్టు చరిత్రాత్మకమైన పేరే. ఆ న్యాయం చేయగలమో లేదో తెలియదు కానీ ఏమంటారు, బ్లాక్ మార్క్ రాకుండా చూసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. చాలా బాధ్యత కలిగిన. అవునవును, ఖచ్చితంగా. సో అది చాలా గొప్ప విషయం మీరు ఆ బాధ్యత ఫీల్ అవ్వడం. ఎందుకంటే చాలా మంది పెట్టుకుంటారు కానీ అది మనం ఈ పేరుకి న్యాయం చేయాలి అనే ఒక ఇది ఉండదు చాలా మందికి. బట్ మీలో ఆ ఒక గుణం ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ముందుగా మా ప్రేక్షకుల కోసం మీరు నటించిన ఈ సీరియల్స్, సినిమాలు, వాటి వివరాలు తెలియజేస్తారా? ఇప్పటి వరకు చేసిన వాటి పేరు. నమస్కారం అండి. నేను చిన్నప్పటి నుంచి థియేటర్స్లో చాలా ఎక్కువ చేయడం జరిగింది. థియేటర్స్ అంటే మీకు తెలిసిందే, రంగభూమిలో ఎక్కువ పాల్గొనడం, ఆ థియేటర్ ప్రొడక్షన్స్ కానీ, ఆ మ్యూజిక్ పిట్లో వర్క్ చేయడం కానీ ఎక్కువ చేశాను. తర్వాత కన్నడలో ఒక పేరు మోసిన డైరెక్టర్ ఉన్నారు, నాగభరణ సార్ అని. వాళ్ళ టీం జాయిన్ అయ్యాను, బెనక అని. ఇంకా అంతకు మించిన పెద్ద డైరెక్టర్ ఉన్నారండి, అబ్బూరు జయతీర్థ గారని. వాళ్ళ అండర్లో నాట్య దర్పణ అని ఒక టీం ఉంది. ఆ థియేటర్ టీంకే 70 years అండి. అందులో నేను జాయిన్ అవ్వడం, వాళ్ళ టీంలో ఒక అభ్యర్థిగా, ఒక నటిగా ట్రైనింగ్ పొందడం, ఎన్నో థియేటర్లు చేసుకుంటూ. థియేటరే నాకు యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ అండి. ఫస్ట్ థియేటర్. సుధామూర్తి అని ఉన్నారు, వాళ్ళందరూ థియేటర్లో కన్నడ ఇండస్ట్రీలో బాగా పేరు మోసిన థియేటర్ పర్సనాలిటీస్ అన్నమాట. దాని తర్వాత ఈ చిన్న చిన్న సీరియల్, అంటే సినిమా సీరియళ్ళ కన్నా నాకు థియేటర్ మీదే మొదటి నుంచి ఎక్కువ అన్నమాట, ప్రేమ ఎక్కువ. తర్వాత సీరియల్స్ చేశాను. ఫస్ట్కి ఎక్స్పీరియన్స్ కోసం కెమెరా అంతా ఎదిరించాలి, థియేటరే వేరు, సినిమానే వేరు, ఇది సీరియల్సే వేరు, అలా చేశానండి. కన్నడలో కెండ సంపిగే అని, తర్వాత నువ్వు నేను ప్రేమ అని తెలుగులో, ఇప్పుడు భైరవి అని జమినీలో వస్తుందండి, ఆ సీరియల్ చేస్తున్నాను. తర్వాత కన్నడలో శాంభవి అని ఒక సీరియల్ వస్తుంది, ఉదయ టీవీలో వస్తుంది. సో ఇలా చిన్న చిన్నవి చేసుకుంటూ కొన్ని రోజులు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. అండ్ సినిమా చేశానండి, తత్సమ తద్భవ అని. కన్నడ, మేజర్గా కన్నడ సినిమాలు. ఇప్పుడు తెలుగు కూడా స్టార్ట్ చేస్తున్నాను. అవునండి, అవును. 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి. కన్నడలో తత్సమ తద్భవ అని ఒకటి, దేశాయి అని ఒక సినిమా మొన్నే ఒక 3 months బ్యాక్ రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. 2-3 షూటింగ్లు అయినాయి, అవి ఇంకా రిలీజ్ కావాలి. సో ఇప్పుడు ప్రొడక్షన్లో కూడా కాలు పెడుతున్నాం మెల్లగా, చిన్న అడుగునే చెప్పొచ్చు. నాకు పరిచయమైన అరుదైన హృదయాలు కొందరు ఉన్నారు, వాళ్ళ టాలెంట్ని చూసి వాళ్ళు సపోర్ట్ చేస్తామన్నందుకు ఇప్పుడు ప్రొడక్షన్ సిరి బ్యానర్స్ అని నా కూతురి పేరు మీద ఒక చిన్న బ్యానర్ స్టార్ట్ చేశామండి. మంచి మంచి కథలు ఇప్పుడు వచ్చే సినిమా అందరూ చూస్తున్నాం మొదటి నుంచి సినిమాలు. ఇప్పుడు మంచి కథలు మనం జనాలకి చెప్పాల్సినంత అరుదైన కథలు చాలా ఉన్నాయి, అవి చెప్దాం మన స్టైల్లో, మన సంస్కృతిని కాపాడగలిగేవి. కానీ మంచి స్టోరీలు మనం డెఫినెట్లీ పీపుల్కి రీచ్ అవ్వాలి అన్న స్టోరీలు మన బ్యానర్ ద్వారా రీచ్ అవ్వాలని ఒక మంచి ఒక గ్రూప్గా ఏర్పరచుకుని ఇప్పుడు మొదలు పెడుతున్నామండి. మీ ఆశీర్వాదం, సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా మేడం. మీరు ప్రారంభించబోయే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా
సీతమ్మ తల్లి ఆశీస్సులతో అన్ని సక్సెస్ అవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటాం. ఇప్పుడు థియేటర్ అంటే రంగస్థలం, స్టేజ్ నాటకాలు అంటారు కదా తెలుగులో, అలాంటివి కదా మేడం? అవునవును సార్. సో అది బాగా మీరు ఎక్కువ చేశారు. అవునండి. ఓకే, బాగా ఇంట్రెస్ట్ కూడా మీకు? అంటే సార్ అది యాక్చువల్లీ నా ప్రకారం థియేటర్ అంటే ఒక లైఫ్ స్టైల్ అండి, ఒక డిసిప్లిన్. అంటే సినిమాల్లో సీరియల్స్ లో లేవు అని కాదు, కానీ థియేటర్ పర్సనాలిటీస్ కి ఉన్న డిసిప్లిన్ ఏముంది, అది ఒక లైఫ్ స్టైల్ అన్నమాట. అది లైవ్ చేయాలి. అవును, కంప్లీట్ గా. అవునవును. ఒకసారి థియేటర్ చేసిన వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ఎండింగ్ వరకు కంటిన్యూ చేయడమే, రీటేక్లు ఉండవు. రీటేక్లు ఉండవు ఖచ్చితంగా. సో అది చాలా కష్టమైంది. సో ఇక్కడైతే మనకి రీటేక్లు ఉంటాయి. అవును సార్. టేక్ 1 టేక్ 2 ఉంటది, అక్కడ ఆప్షన్ లేదు. అవునండి. సో అక్కడ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా యాక్టింగ్ లో కానివ్వండి బాగా ట్రైన్ అయి ఉంటారు. అవును సార్. థియేటర్ అనేది అది ఒక డిసిప్లిన్ అండి, నా డిసిప్లిన్ బాగుంటుంది. సో ఫస్ట్ మొట్టమొదట మీకు ఈ యాక్టింగ్ పైన ఎప్పుడు ఆసక్తి వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నాను సార్, బట్ ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ బిలాంగ్ అవ్వడం వల్ల అప్పట్లో తెలుసుగా మా చిన్నప్పుడు అంటే అంత సపోర్ట్ ఉండేది కాదు ఈ దీనికంతా. చిన్నవి ఏదైనా మా ఊర్లోనే, నేను రాయచూర్ అనే ప్లేస్కి బిలాంగ్ అవుతాను. అక్కడ చిన్న ప్రొడక్షన్స్, అక్కడ కాలేజెస్లో చేసే స్కూల్ కాలేజెస్ నుంచే నాకు ఈ ప్రేమ ఉందండి థియేటర్ మీద. అంటే కానీ రోల్ చాలా బాగుంది అంటే వేరే ఊరికుళ్ళ స్కూల్ వదిలేసి కూడా వెళ్ళి చేసేవాళ్ళం అనమాట. అది మా నాన్నకు తెలిసి తిట్టేవాళ్ళు అనమాట. థియేటర్ తర్వాత నేర్చుకున్నాం అంటే బాగా అందరు ఫాదర్స్ లాగా ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనేలాగా. తర్వాత మెల్లగా ఆయనకి ఎప్పుడు తెలిసిందో సంగీతం నేర్చుకోవడం, నాది సీనియర్ అయింది హిందుస్థానీలో. సో అలా నాకు ఆయనకు తెలిసిన నిజం ఏంటంటే ఓ కళాకారులుగానే మిగిలిపోతారు అని తెలిసిన తర్వాత తను స్టార్ట్ చేశారండి సపోర్ట్ చేయడం. థియేటర్ లో ఖచ్చితంగా నేను మొదటి నుంచి ఎప్పుడైతే చైల్డ్హుడ్ నుంచే ఉన్నామండి. చిన్న ప్రొడక్షన్స్ అవి అండ్ స్క్రిప్ట్ రాయడం, మన పాత్రని మనమే కొంచెం ఎన్హాన్స్ చేసుకోవడం, అడాప్ట్ చేసుకోవడం, అవన్నీ చేసుకుని ఇప్పుడు ప్రొఫెషనల్ గా దిగిందంటే వీళ్ళు నాగవర్ణ సార్ టీం నుంచే అండి. సో మొట్టమొదటి అవకాశం ఎప్పుడు వచ్చింది మేడం మీకు? సార్ నేను 4th స్టాండర్డ్ ఉన్నప్పుడు కన్నడలో గిడ్డు టైలర్ చిడ్డు స్పెషలిస్ట్ అని ఒకటి ఉండేదండి, కామెడీ స్కిట్. అందులో నేను పేరు వింటేనే తెలుసు, అంటే చిన్న స్మాల్ టైలర్ చాలా పెద్ద ఇది చేశాడు, ఏదో ధమాకా చేశాడు అన్న దాంట్లో మా స్కూల్లో చేపించారండి. అది ఒక బాగా హిట్ అవడంతో బాలమందిర్ అక్కడ చేపించే కన్నడ సాహిత్య సంస్కృతి ఇలాఖే వాళ్ళది బాగా స్ప్రెడ్ చేశారు అప్పుడు ఈ ఆర్ట్, ప్రతి ఒక్క ఆర్ట్కి. అప్పుడు అది హిట్ అవడంతో ఒక 100-150 ఎపిసోడ్ కూడా చేసామండి వేరే చిన్న తాలూకులో, మా ఏరియాలో, ఆ ఇన్ అండ్ అరౌండ్ మా రాయచూరు డిస్టిక్ చుట్టూ. అందులో నేను ఒక రాణి, ప్రిన్సెస్. సో అప్పుడు ఆ ప్యాషన్ అంటే జనాలు చూస్తారు, చప్పట్లు కొడతారు, అండ్ మాకనే ఒక ప్రియారిటీ ఉంటుంది, మమ్మల్నే చూస్తుంటారు. ఆ డ్రెస్ వేరే వేసుకోవాలి, నడక నేర్పిస్తారు, మాట్లాడడం నేర్పిస్తారు. అది చాలా ఫ్యాసినేటింగ్ గా ఉండేదండి. సో అక్కడ మొదలైంది, కొనసాగుతూనే ఉంది. కళాకారులు కోరుకునేది అదొక్కటే. అవునండి, వాళ్ళకి బూస్ట్ అదే అన్నమాట. అవును సార్, ఖచ్చితంగా. సో సీరియల్స్ లో ఫస్ట్ ఎప్పుడు అవకాశం వచ్చింది సార్? సీరియల్లో నేను కెండ సంపిగాని కన్నడలో చేశాను సార్. తెలుగులో చేయడానికి ఒక అడ్డు ఏంటంటే నాకు ఒక 3 ఏళ్ల పాప ఉంది. తెలుగు సీరియల్స్ నేను ఒప్పుకోకపోవడానికి కారణం అంటే 15-20 రోజులు నేను హైదరాబాద్కి వెళ్ళి షూటింగ్ చేయాల్సిన పరిస్థితి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి. నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 పాప ఇప్పుడు చాలా చిన్నదన్నమాట. సో తనని వదిలి హైదరాబాద్కి వెళ్ళి 15-20 రోజులు షూటింగ్ చేసుకోలేని పరిస్థితి కాబట్టి చాలా ఆఫర్స్ వచ్చినా మానుకోవాల్సి వచ్చింది. కన్నడలో అయితే అక్కడే కదండి, బెంగళూరు కదా. సో వెళ్తూ కెండ సంపిగే వాజ్ మై ఫస్ట్ అపియరెన్స్ అండి. తర్వాత గౌరీపుರದ గయ్యాళిಗಳು ఒక కామెడీ సీరియల్స్ చేశాను కొన్ని ఎపిసోడ్స్. అది సిల్లీ లల్లి అని ఒక సీరియల్ వచ్చేది సార్. ఎపిసోడ్ ఒక్కొక్క 2 ఎపిసోడ్లకి ఒక్కొక్క టాపిక్ పట్టి కామెడీ సీరియల్స్ వచ్చేవి. సో అలా మొదలైంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం భైరవి అని ఒక సీరియల్ జమినీలో వస్తుందండి, మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. శాంభవిలో కూడా చేస్తున్నాను సార్. నేటివ్ రాయచూరా మేడం? అవును సార్, పుట్టింది బళ్ళారి, పెరిగింది రాయచూరు, తర్వాత వచ్చి సెటిల్ అయింది బెంగళూరు అండి. బళ్ళారి, రాయచూరు, బెంగళూరు. సో ఇప్పటి వరకు ఎలాంటి క్యారెక్టర్స్ చేశారు? ఎలాంటి జోనర్స్ మీరు చేశారు? యూజువల్లీ నేను ఎమోషనల్ డ్రామా ఇచ్చేది, అంటే ఎమోషనల్ సాఫ్ట్ కార్నర్ ఉన్న తల్లి, ఏమంటారు కామెడీ
చేశాను. ఎమోషనల్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశానండి. అంటే సాఫ్ట్, యాక్చువల్లీ నా నేచర్కి సూట్ అయ్యేది కాదు. చాలా సాఫ్ట్, ఏం జరిగినా ఏమనని తల్లిలాగా, ఏమైనా సర్దుకుపోయే తల్లిలాగా, పిల్లలంటేనే వేరే ఏమి ఒక్క మాట కూడా తిట్టని తల్లిలాగా క్యారెక్టర్స్లే ఎక్కువ చేశాను. అండ్ మొన్న వచ్చిన దేశాయ్ అనే సినిమాలో ఒక విలన్ వైఫ్గా కూడా చేశానండి. కొంచెం మలుపు ఉంది, కానీ అది కూడా అక్కడ కూడా పొట్రే అయింది మాత్రం సాఫ్ట్ వైఫ్ లాగానే. కానీ నా ఇదే డ్రీమ్ ఏంటంటే ఏమంటారు, విలన్ రఫ్ అండ్ టఫ్ విజయశాంతి రోల్స్, కన్నడలో మాలాశ్రీ వాళ్ళు చేసిన రోల్స్, అనుష్క వాళ్ళు చేసిన రోల్, అంటే విమెన్ షుడ్ పోర్ట్రే యాజ్ అ స్ట్రాంగ్ పర్సనాలిటీ అనే రోల్స్ చేయాలన్నది నా కోరిక అండి. సాఫ్ట్ ఉన్నారు, అఫ్ కోర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సావిత్రిలా కాకుండా, సావిత్రి గారిలాగా అయితే మనం ఎప్పటికీ అవ్వలేము. అంత సాఫ్ట్ ఏం చేసినా ఇంపాసిబుల్. అది కొంచెం రఫ్ స్ట్రాంగ్ ఉమెన్ చేయాలన్నది నా కోరిక అండి. సో మీకు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్లో మీకు ఛాలెంజింగ్గా ఏదైనా అనిపించిందా? ప్రతి ఒక్క క్యారెక్టర్ ఛాలెంజింగే సార్. అవునా? ఎందుకంటే ఎన్నో క్యారెక్టర్లు వచ్చినది, వచ్చే క్యారెక్టర్లు అన్నీ మనకు సూట్ అవ్వమండి. మా నేచర్ వేరే ఉంటుంది, ఆ స్క్రిప్ట్ వేరే కోరుకుంటుంది. దానికి కావాల్సిన ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా అన్ని క్యారెక్టర్ ప్రిపరేషన్కి కావాలి. 80% నాకు సూట్ అవ్వదు, ఎందుకంటే ఒక్కొక్కరిది డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. సాఫ్ట్గా ఉన్నా అందరూ అన్ని టైంలో సాఫ్ట్గా ఉండలేరు. చాలా రఫ్ అండ్ టఫ్ ఉమెన్ అని అనిపించుకున్న ఎంతో మంది ఎప్పుడు అలా ఉండలేరు. వాళ్ళు కొన్ని విషయాల్లో సాఫ్ట్గా ఉంటారు. అలా ప్రతి ఒక్క క్యారెక్టర్ నాకు ఛాలెంజింగే అండి. అంటే నాకు ఇది ఓకే, ఇది నాకు సూట్ కాదు అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి, డైరెక్టర్తో కొంచెం వర్క్షాప్ లాగా చేసుకోవాలి, దాని తర్వాతే చేయాలి. ప్రతి ఒక్క క్యారెక్టర్ నాకు ఛాలెంజింగే. మీకు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చింది, బాగా ఇష్టమైంది ఏది? అన్ని క్యారెక్టర్స్ ఇష్టమే సార్ నాకు. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క అనుభూతిని, ఒక్కొక్క లెసన్ని నేర్పించాయి నాకు. దేశాయిలో చేసినది సాఫ్ట్ క్యారెక్టర్ అయినా చెడుని నేను డైజెస్ట్ చేసుకోలేను, ఐ హ్యావ్ టు రియాక్ట్ అనేది. కానీ రియాక్ట్ అఫ్ కోర్స్ అందరూ అవుతారు. ఇప్పుడు జనరేషన్ ఉమెన్ అందరూ చాలా స్ట్రాంగ్, మీకు తెలిసినే. కానీ అది మేము స్ట్రాంగ్ అని ప్రతి చోట చూపించుకోవాల్సిన పని లేదు అని దేశాయి క్యారెక్టర్ నేర్పించింది. అండ్ నేను తత్సమ తద్భవాలో ఒక పోలీస్ క్యారెక్టర్ చేశాను. అందులో చాలా సైలెంట్గా ఉంటాను, నేను ఎక్కువ ఏం మాట్లాడను, అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ. అలా మేము చూస్తూ ఉండకూడదు ప్రతిసారి. ఒక్కొక్కసారి మనం కూడా ప్రాపర్గా రియాక్ట్ అవ్వాలి, ఎందుకంటే చూస్తున్నాం సమాజంలో ఏం జరుగుతుంది. అప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఆన్ టైంకి కరెక్ట్గా రియాక్ట్ అవ్వడం కూడా మన బాధ్యతే అని కూడా కొన్ని క్యారెక్టర్ నుంచి నేర్చుకున్నాను. ఇంకా కామెడీ సీరియల్ చేస్తున్నప్పుడు లైఫ్ చాలా సింపుల్ అండి, మనం కాంప్లికేట్ చేసుకుంటాం. యాక్చువల్లీ లైఫ్ అనేది చాలా సింపుల్. మనకు ఎంత తక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటే లైఫ్ నుంచి అంత ఎక్కువ పొందుతాం అనేది మెల్లగా మనం ఏజ్తో పాటు ఎక్స్పీరియన్స్తో పాటు నేర్చుకోవాల్సిన విషయం అది. సో ఆ కామెడీ క్యారెక్టర్ చేసినప్పుడు, షూటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నవ్వుతుంటే అంటే లైఫ్ చాలా సింపులే, మనకు తెలియదు ఎలా బతకాలన్నది నేర్చుకుంటాం. అవును, మనకు తెలియదు యాక్చువల్లీ. అది ఒకటి తెలుసుకుంటూ వచ్చినప్పుడు మాకు నిజంగా తెలుస్తుంది, ఓ లైఫ్ అంటే ఇంతే, అది హ్యాండిల్ చేసే సత్తా నా దగ్గర లేకుండా ఇప్పుడు వచ్చింది, సరే ఇక మీరైనా ఎంజాయ్ చేద్దాం అనేలాగా ఉంటుంది. సో కామెడీ క్యారెక్టర్స్ చేసేవి అలా చూసుకుని. ఇంకా సీరియల్స్ అంటే మీకు తెలిసిందే, రెగ్యులర్ వాళ్ళు పై ఎత్తులు, డ్రామా, గొడవలు, అవన్నీ చూసి సినిమాలో సీరియల్లో ఉంటే బాగుంటుంది, రియల్ లైఫ్లో కాదు. ఎందుకంటే ఉండేది కొన్ని రోజులు, బంధాలన్నీ ఇవన్నీ మేము ఏర్పరచుకున్నవి కావు, భగవంతుడే ఇచ్చినవి. ఎంత అయితే అంతగా అందరితో ప్రేమగా ఉండాలి అనేది, ఏం చేయకూడదు ఏం చేయాలి అన్నది మొత్తం ఈ ఇండస్ట్రీ నేర్పించేస్తుంది. మీ మాటల్లో అర్థమవుతుంది ఏంటంటే మీరు చేసిన క్యారెక్టర్లు మీకు మీ లైఫ్ లో కూడా బాగా మీకు ఉపయోగపడ్డాయి. అవునవును సార్, ఖచ్చితంగా చాలా నేర్చుకుంటున్నారు. ప్రతి ఒక్కసారి నేను క్యారెక్టర్నే కాదు సార్, ఎవరైనా డైరెక్టర్ మీట్ అవుతాం, సినిమాటోగ్రాఫర్ని మీట్ అవుతుంటాం, ఆర్టిస్ట్ని మీట్ అవుతాం. ఒక్కొక్కరి నేచర్ ఒక్కొక్కరిది, అంటే మంచి చెడు అని మేము యాక్చువల్లీ జడ్జ్ చేయలేం సార్. అది ఆ సిచ్యువేషన్కి ఆ మనిషి అలా రియాక్ట్ అయి ఉంటాడు అంటే అనేది ప్రతి ఒక్క సెట్లో, ప్రతి ఒక్క డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఆర్టిస్టులతో, కొత్త క్యారెక్టర్లతో నేర్చుకుంటూనే ఉంటాం సార్. లైఫ్ అంటే అంతే సార్, నేర్చుకుంటూనే ఉండాలి అన్నది నేను యాక్చువల్లీ ఇవన్నీ థియేటర్ నుంచే నేను నేర్చుకున్నది.
చాలా మంది మీరు వినుంటారు, చాలా చాలా పెద్ద పెద్ద పర్సనాలిటీలన్నీ చెప్తూనే ఉంటారు. రోజు మనం ఒకటి నేర్చుకునే ఉంటాం. మిమ్మల్ని చూసి ఒకటి, సార్ని చూసి ఒకటి, ఇంకొకరిని చూసుకుంటూ ఒకటి, అలా ఏం చేయాలి చేయకూడదు, మొత్తానికి సంతోషంగా ఉండడానికి ఏం కావాలో అవన్నీ ఎవరితో నేర్చుకున్నా పర్వాలేదు. సో అందరూ మా గురువులే. అలా ఇండస్ట్రీ నాకు గురువు సార్. అది ప్రతి ఒక్క డైరెక్టర్, నేను వర్క్ చేసిన ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, నా కో ఆర్టిస్టులు కానీ, ప్రతి ఒక్కరు నాకు ఫ్రెండ్స్ ప్లస్ గురువులే. ఏదో ఒక చిన్న విషయమైనా నేర్పించిన గురువులే అండి ప్రతి ఒక్కరు నాకు. సో ఇప్పుడు తెలుగు సీరియల్స్ చేస్తున్నారు కదా, అవి ఎక్కడ మేడం షూటింగ్స్? హైదరాబాద్. సో ఎలా ఉంది తెలుగు పీపుల్ తో మీకు? సార్ మేము హైదరాబాద్ కర్ణాటక రీజన్ కి చెందిన వాళ్ళమని మాకు తెలుగు బాగా వచ్చండి, రీడింగ్ రైటింగ్ మొత్తం. నేను కన్నడ ఇండస్ట్రీలో కూడా ఈ ప్రాంప్టింగ్ చేయడం, ట్రాన్స్లేషన్ చేయడం అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయడం అవన్నీ చేస్తానండి తెలుగు విషయానికి వస్తే. సో తెలుగు చెప్పలేము సార్, అది అంత తీయమైన భాష. జనాలైతే హాస్పిటాలిటీకి, ప్రేమాభిమానాలకి తెలుగు జనాల్ని మించిన వాళ్ళు ఎవ్వరు ఉండరండి. నేను ఒకసారి పంజాబ్కి వెళ్ళాను, ఒక పర్సనల్ పని మీద వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళు చేసేది చూస్తుంటే పంజాబ్ జనాలు ఎంత ప్రేమగా ఉన్నారు కదా అనలేదండి మన గ్రూప్ వాళ్ళు. వీళ్ళేంటి తెలుగు జనాల ప్రేమిస్తున్నారు అంటే వాళ్ళు ఒక కంపారిజన్, వాళ్ళే ఒక ఎగ్జాంపుల్. తెలుగు నేను ఒక కొత్తకోట అనుకుంటా సార్, ఒక ప్రోగ్రామ్కి వెళ్ళానండి. నేను కొత్తకోట కాలేజ్లో లెక్చర్గా పనిచేసేటప్పుడు అక్కడ ఒక ఫంక్షన్కి వెళ్ళానండి. మా ఆయన నా పిల్లల్ని తీసుకెళ్ళాను. ఆ ఇంటి బయట నుంచి చూస్తే ఆ స్టేజ్ కనిపిస్తుంది సార్, చాలా పెద్ద స్టేజ్. వాళ్ళదే కాలేజెస్ అన్ని, హరీష్ సార్ అని ఉన్నారు, వాళ్ళదే కాలేజెస్ అంతా. వాళ్ళు మా ఆయన్ని పిల్లల్ని ఎలా చూసుకున్నారంటే, వాళ్ళు చెప్తోంది, ఎందుకు సార్ మీరు బయట వచ్చి అంతమందిని ఇబ్బంది పెడతారు, మీరు అనవసరంగా ఇబ్బంది పడకండి, రూమ్లో కూర్చుని ఇక్కడ చూడండి కనిపిస్తుంది. నేను అక్కడ గెస్ట్, మా ఆయన పిల్లల్ని వాళ్ళు ఒక్క నిమిషం బయట వదలలేదు సార్. ఆయన పెట్టింది, వాళ్ళు పెట్టే చూస్తే మా ఆయన 3 రోజులు ఏంటిది మా బ్రహ్మానందం గారి డైలాగ్ లాగా పెట్టి చంపేస్తారా వీళ్ళు అనేలాగా అయిందండి ఆ రోజు. అంటే ప్రేమాభిమానాలకి, హాస్పిటాలిటీకి, తెలుగు జనాలు, తెలుగు భాష, అది చెప్పలేం సార్, వర్డ్స్ లో అయితే ఖచ్చితంగా చెప్పలేము. పంజాబ్ పీపుల్ చూసి వీళ్ళు అలా అన్నారంటే ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అండ్ నేను దుబాయ్కి వెళ్ళాను ఒకసారి, అండ్ వేరే వేరే స్టేట్కి ఎక్కడైనా పనికి అన్ని చోట్ల తెలుగు వాళ్ళు ఉంటారు సార్. అండ్ మనకు వి డోంట్ ఫీల్ లైక్ ఎక్కడికో వెళ్ళామన్నది లేదండి. పక్కోళ్ళే. ఫ్లైట్లో కూడా ఏమైనా హెల్ప్ కావాలన్నా ఇలా నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి వచ్చేస్తున్నా, ఇంకొక 7 o'clock రీచ్ అవుతానేమో అంటే, మేడం తెలుగు వాళ్ళ అంటే అంత అభిమానం. అంటే అన్ని లాంగ్వేజెస్కి వాళ్ళ ప్రాంతీయ భాషాభిమానం ఉంది, కానీ తెలుగు వాళ్ళు హాస్పిటాలిటీకి పెట్టిన పేరండి బాబు. అంత ప్రేమ, అంత అభిమానం, ఎవరో తెలియాల్సిన పని లేదు, మనకి బాగా పరిచయమే ఉండాల్సిన పని లేదు. ఆ భాష కూడా ఎంత మధురం అనేది ఎప్పుడు సార్ మీరు నమ్మరండి. ఏం జరిగినా మా ఇంట్లో ఫంక్షన్స్ అంటే ఒక్క కామెడీ స్కిట్ నేను చేయాలి సార్, అది ఖచ్చితంగా. అది నేను నిజంగా చెప్తాను సార్, బ్రహ్మానందం గారు హ్యాస్ ఫీల్డ్ మై లైఫ్. ఇప్పుడు నాకు 39 years అండి, ఒక 10 years ఆయనే ఉన్నారనుకోండి నా జీవితంలో. అంటే 39 ఏళ్ళు కొంచెం కొంచెం తీసుకుంటే 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చేయచ్చు. అంత నిండిపోయారు సార్ బ్రహ్మానందం గారు కానీ, కామెడియన్స్ కానీ. నేను బస్ ఎక్కగానే ఎక్కడికైనా వెళ్తాము, లేదా కార్ ఎక్కగానే ఆ డైలాగ్ చెప్పు, అది చెప్పు అంటే మనం ఎంతగా వాళ్ళని జీవితంలో యాక్సెప్ట్ చేసుకున్నాము అంటే, పాటలు కానీ, సినిమా కానీ, అండ్ తిరుపతి వెంకన్న స్వామి ఎవ్రీ 3 months వి విజిట్ అండి. ఆయన ఆశీస్సులు లేకుండా ఏమి జరగదు జీవితంలో అనేలాగా. సో తెలుగు అనేది మా దాంట్లో నిండిపోయింది సార్. మేము యూజువలీ ప్రతి ఒక్క సినిమా, అఫ్కోర్స్ వీఆర్ మూవీ లవర్స్, వీ వాచ్ ఎవ్రీ లాంగ్వేజ్ మూవీ. కొరియన్ కూడా వదలాం సార్, మేము అన్ని సినిమాలు చూసేస్తాం సినిమాకి వచ్చేస్తే. ఎందుకంటే ఏదో ఒకటి నేర్చుకుంటాం మనం, ఎంటర్టైన్మెంట్ అనో ఏదో ఒక సెగ్మెంట్ కోసం సినిమా చూస్తుంటాం. కానీ తెలుగు అనేది మాకు అలా మా రక్తంలో ఉండిపోయింది అనిపిస్తుంది మాకు. వి బిలాంగ్స్ టు బళ్ళారి కదా, అలా భాష అంటే అంత ప్రేమ సార్ మాకు. అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఈవెన్ తెలుగు స్కూల్స్ అన్ని ఉన్నాయి. నేను కన్నడలో రెగ్యులర్ ఒక రోల్ చేశాను, చాలా మంది చూడలేదు మా సైడ్ వాళ్ళు, బళ్ళారి రాయచూరు వాళ్ళు. భైరవిలో నేను ఒక 4-5-10 ఎపిసోడ్స్ కంటిన్యూగా చేయగానే అది ఆగిపోయింది. యాక్చువల్లీ నా రోల్
వేరే చోటకి వెళ్ళిపోతుంది, అది మళ్ళీ ట్రాక్ రావడానికి ఒక 2 months గ్యాప్ పడుతుంది. ఫోన్ చేసి తిట్టేస్తున్నారు, ఏంటే ఇలాంటి సీరియల్ చేసేది, నువ్వు రెగ్యులర్ గా రావాలి కదా. అంటే తెలుగుని అంతగా పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ దాకా తెలుగు సీరియల్లే చూస్తారు, తెలుగు సినిమాలే చూస్తారు, ఆ తెలుగు భాషే మాట్లాడతారు. మా దాంట్లో అఫ్ కోర్స్ కన్నడ అన్న గౌరవం మాకు చాలా ఉంది, కన్నడ మా మాతృభాష. కానీ తెలుగు ఇట్స్ ఇన్ అవర్ బ్లడ్ అండి, ఇట్స్ ఇన్ అవర్ ఫుడ్, ఇట్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ప్రతి ఒక్కదానికి మేము ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ హ్యాపీగా ఉండాలి అంటే బ్రహ్మానందం గారు ఉండాలండి మా జీవితంలో. అది అలా అయిపోయింది మా జీవితం. తెలుగు, స్లీప్ తెలుగు, డ్రింక్ తెలుగు. ఎగ్జాక్ట్లీ అంతే అండి, టోటల్ ఓవరాల్ తెలుగు అనేలాగా. తెలుగు ఆడియన్స్ కి సినిమా కూడా వాళ్ళు అది ఒక అవిభాజ్య అంగం అంట, రొటీన్ ఎవ్రీడే రొటీన్. కరెక్ట్, బాగా తెప్పించి ఉంటది. అబ్సల్యూట్లీ. చాలా మంది మీరు చెప్తుంటే కూడా ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్, బాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా అదే చెప్తారు, తెలుగు పీపుల్ చాలా బాగా చూసుకుంటారు. సూపర్ స్టార్స్ చేశారు ఎంతో మంది, వేరే లాంగ్వేజెస్ వాళ్ళని సూపర్ స్టార్స్ చేశారు. అండ్ కొంతమంది వాళ్ళు ఎంత హాస్పిటాలిటీ ఉంటుందంటే చెడగొట్టేస్తారు మమ్మల్ని, మేము బయట వెళ్ళి మళ్ళీ బతకలేము. అవునండి, వాళ్ళు వేరే వాళ్ళు కొంచెం తేడాగా ఇది చేసిన ట్రీట్మెంట్ చేసినా మన అక్కడ అలా ఉండదే, హైదరాబాద్ లో అలా పెడతారే, ఇక్కడికి తీసుకెళ్తారే అనే అది వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ పీక్స్ చూసేసాం మేము, ఆ అభిమానం, ప్రేమ, ఆప్యాయతని పీక్స్ లో చూసేసి ఉంటాం కాబట్టి వేరే వాళ్ళు కొంచెం అటు ఇటు అయినా మేము బాగానే చూసుకుంటామని అంటారు, కానీ వాళ్ళకి సాటి లేదండి. అలా తెలుగు మూవీస్ ఏదైనా చేశారా? లేదు సార్, యాక్చువల్లీ ఇప్పుడు ఒక 2-3 ప్రాజెక్ట్స్ అనుకుంటున్నామండి. ఫ్రెండ్స్ ఉన్నారు హైదరాబాద్ లో, వాళ్ళైతే ఇన్సిస్ట్ చేస్తున్నారు, ఇంకా పాప కూడా పెద్దది అవుతుంది కదా చేద్దాంలే అని. అంటే నేను ప్రొడ్యూస్ చేస్తున్నా కూడా ఒక తెలుగు సినిమానే ప్రయత్నిస్తున్నాం సార్. ఖుషి సినిమాస్ అని వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఒక హారర్ మూవీ ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఒక కామెడీ స్క్రిప్ట్ కూడా అనుకుంటున్నాం. సో హోప్ఫుల్లీ అయినంత తెలుగు ప్రజలకి దగ్గరయ్యే మార్గాలు ఆ స్వామి చూపించాలని కోరుకుంటాను. మేడం, ఏదైనా మీరు డ్రీమ్ రోల్, ఒక రోల్ ఏదైనా చెప్పాలంటే మీ డ్రీమ్ రోల్ ఏది చెప్తారు? సార్ నాకు అరుంధతిలో అనుష్క శెట్టి గారి రోల్ డ్రీమ్ రోల్ సార్. ఐ డోంట్ నో అది నేను చేయగలనో లేదో, నాకు అవకాశం వస్తుందో లేదో, కానీ ఆ రోల్ అయితే నా డ్రీమ్ రోల్ అండి. లేదా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి ఒక మంచి వసుదైవ కుటుంబ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో ఒక మంచి రోల్ చేయాలన్నది నా కోరిక అండి. ఎందుకంటే ఫ్యామిలీ రోల్స్ అంటే తెలుగు వాళ్ళకి చాలా దగ్గర అయిపోయినట్టే, అలా రోల్ చేయాలని నా కోరిక. సో అరుంధతి అయితే చాలా పవర్ఫుల్ రోల్. అవునవును సార్. లేదా ఈ శివగామి రోల్ అయినా ఓకే సార్, శివగామి గారి లాంటి రోల్ చేయాలన్నది నా కోరిక. అవునవును సార్. రమ్యకృష్ణ గారు కూడా నా ఫేవరెట్ ఆర్టిస్ట్ అండి, నా ఫేవరెట్ యాక్టర్ అండి, వర్సటైల్ యాక్టర్ ఆయన. ఆమె అప్పుడు అంటే టీనేజ్ లో ఉన్నప్పుడు, ఎప్పుడు నేను థియేటర్లు చేసేటప్పుడు, కాలేజ్ లో ఉన్నప్పుడు ఈ నరసింహలో రమ్యకృష్ణ గారి రోల్ చేయాలి అనిపించేది సార్. ఆ అరోగెన్సీ, ఆ యాటిట్యూడ్. కానీ ఇప్పుడు అంత ఆరోగెంట్ గా ఉండలేనేమో ఆ ఎక్స్పీరియన్స్ వల్ల, అందుకే కొంచెం సాఫ్ట్ గా అయ్యి. కానీ రమ్యకృష్ణ గారు చేసిన అన్ని రోల్స్, సౌందర్య అఫ్ కోర్స్ అండ్ ఎవ్రీ హీరోలు చేసిన రోల్ అన్ని బాగానే వండర్ఫుల్ గా ఉన్నాయి. నాకైతే శివగామి కానీ, అనుష్క, వీళ్ళు అరుంధతి రోల్స్ కానీ చేయాలనేది చాలా కోరిక. ఖచ్చితంగా మీకు అలాంటి అవకాశం రావాలని సార్ అన్ని విధాలుగా ఐ విల్ పుట్ మై సెల్ఫ్ టు దట్ రోల్ అండ్ ప్రిపేర్. రాజమౌళి గారు లాంటి మంచి ఒక గురువు దొరికితే వాళ్ళ అండర్లో 2-3 సంవత్సరాలైనా పర్లేదు సార్, అన్ని మానేసుకుని ఆ రోల్ కి ప్రిపేర్ అయ్యి మరీ చేస్తారండి. న్యాయం ఒదిగించాలంటే కష్టపడాలి ఖచ్చితంగా. 2-3 సంవత్సరాలైనా పర్లేదు, అని ఒక్కొక్క అక్షరం నేర్పించినా పర్లేదు, కానీ నేర్చుకున్న రోల్ చేస్తాను, డెఫినెట్ గా చేస్తానండి ఇఫ్ ఐ గెట్ సచ్ రోల్. ఇట్స్ మై డ్రీమ్ రోల్. సినిమాలు, సీరియల్ కాకుండా ఇంకేం చేశారు మేడం మీరు? నేను ఒక 12-13 years లెక్చర్ గా పనిచేశానండి. డిగ్రీ కాలేజ్ కి కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ చెప్పేదాన్ని. ఫస్ట్ దూరదర్శన్ లో పనిచేశాను. అండ్ ఐఏఎస్ చేయడానికి ఢిల్లీకి వెళ్ళినప్పుడు సెక్రటేరియట్ లో పార్ట్ టైం జాబ్ చేసుకునేదాన్ని. అంటే పొద్దున కోచింగ్కి వెళ్ళడం, మధ్యాహ్నం జాబ్కి వెళ్ళడం. మా రాయచూర్ దగ్గర లింక్సూగర్ అని ఒక ప్లేస్ ఉంది సార్, అక్కడ వాళ్ళ ఎంపీ వాళ్ళ ఆఫీస్లో పనిచేశానండి ఫస్ట్కి. తర్వాత ఐఏఎస్ ఒక 2-3 ట్రై చేశాను. ప్రిలిమ్స్ అయితే అయ్యింది కానీ మెయిన్స్ అవ్వలేదు. సో అది ఇంకా కష్టమేమో అనుకుని ఇక్కడ వచ్చి దూరదర్శన్లో పనిచేయడానికి. అలా థియేటర్ అయితే సైమిల్టేనియస్గా ఏం పని చేసినా ఈ థియేటర్ అయితే నడుస్తూ ఉంది. చైల్డ్హుడ్ యాక్ట్రెస్ అందులో? లేదు సార్, అంతే. అవునవును సార్, ఇష్టమే సార్ థియేటర్లో చేయడం అనేది. ఇప్పటికీ కూడా
నవంబర్ డిసెంబర్లో మేము ఢిల్లీకి ఒక షోకి అని వెళ్తాం. ఏమొచ్చినా ఏమున్నా ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా 10 రోజులు ఢిల్లీకనే అంకితం సార్. అది 10 రోజులు థియేటర్కే అంకితం. వాళ్ళు పిలుస్తారు, ప్రతిరోజు మార్నింగ్ టు నైట్ రిహర్సల్ చేస్తాం, రన్ త్రూలు చేస్తాం, ప్రిపేర్ అయ్యి ఢిల్లీకి వెళ్తాం, 10 రోజులు ఎంజాయ్ చేసుకుని వస్తాం. అది మాకు యాక్చువల్లీ చెప్పాలంటే సంవత్సరం అంతా నడిపి మనల్ని మనం నడుపుకునే ఒక డ్రైవింగ్ ఫోర్స్ అండి నాకు. నేర్పించడం కానీ, నేను ఏమన్నా నా వాక్ మారింది మా గురువుగారు నేర్పించేస్తారు. నన్ను ఇది కాదు ఇది అంటే, నువ్వు ఒక స్క్రిప్ట్ ఇవ్వగానే ఆ క్యారెక్టర్ ఏంటని అర్థం చేసుకునే కెపాసిటీ రావాలి, లేకపోతే నేను ఎందుకు యాక్టర్ అంటారు ఆయన అబ్బూరు జయతీర్థ గారు అని వాళ్ళు చెప్తుంటారు. హీజ్ 87 అండి. సో హీ ఓన్లీ షోస్ ఎవ్రీథింగ్. నడిచి చూపిస్తారు, మాట్లాడి చూపిస్తారు, నవ్వి చూపిస్తారు, ఏడ్చి చూపిస్తారు. సో ఆయనతో గడిపే ప్రతి ఒక్క క్షణం నాకు ఒక ఫుల్ ఇయర్ వెళ్ళడానికి ఎనర్జీని ఇస్తుందండి. సో థియేటర్కి అయితే ఎప్పటికీ సార్, ఒకవేళ నాకైనా మంచి థియేటర్లోనే సెటిల్ అయ్యే అవకాశం ఏమైనా దొరికిందంటే అన్నీ మానేసుకుంటాను సార్, ఈ శివగామి రోల్ ఒకటి చేసేసి అని అనుకుంటున్నాను సార్, హోప్ఫుల్లీ దొరికితే. సో థియేటర్ ఆర్టిస్టులకి సో సినిమా సీరియల్ అనేది ఈజీ అనిపిస్తుంది, నిజమేనంటారు? అక్కడ చేసిన వాళ్ళకు ఇది కొంచెం అంటే యాక్టింగ్ ఈజీ సార్, యాక్టింగ్ ఈజీ, టెక్నికల్ కష్టం సార్. కెమెరాలు ఇక్కడే చూడాలి, అక్కడే చూడాలి, ఇంతే చేయి పెట్టాలి, ఇక్కడే మొహం పెట్టాలి, ఇలాగే తిప్పాలి, కష్టం సార్. డిఫరెంట్, చాలా డిఫరెంట్. నేర్చుకోండి, కానీ థియేటర్ ఆర్టిస్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా తొందరగా నేర్చేసుకుంటారు. ఎందుకంటే ఎంతో జనాల ముందు ఆ హావభావాలతో ప్రతి ఒక్క డైలాగ్ ని వాళ్లే చెప్పుకుని ఏ ప్రాంప్టింగ్ లేకుండా గంటల తరబడి నాటకాలు చేసే అలవాటు ఉన్న వాళ్ళు. యాక్చువల్ గా తెలుగులో కూడా చాలా మంది సీనియర్ యాక్టర్స్ అందరూ కూడా అట్లా థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు, సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది అట్లా వచ్చిన వాళ్ళు. జయప్రకాష్ రెడ్డి గారు చాలా మంది కూడా అలా వచ్చారు. మీరు టీటీడీకి కూడా వర్క్ చేశారా మేడం? అవును సార్, అప్పట్లో వీళ్ళు అప్పన్నాచార్య ఉండేవారు తిరుమల తిరుపతి ట్రస్ట్ కి. కన్నడ దాస సాహిత్య ప్రాజెక్ట్ అని ఒకటి జరిగేది. కర్ణాటక నుంచి వచ్చే ఈ భజనా మండళీలు, సింగర్స్ వాళ్ళందరికీ ఒక్కొక్క డేట్స్ అని ఇచ్చేవారు అనమాట. ప్రతి నెల మాకు ఒక రికార్డింగ్ ఉండేది, వచ్చి పాటలు పాడి రికార్డింగ్ అంతా అయిపోగానే వెళ్ళిపోవడం సార్. ఎన్నో ఏళ్ళు, లైక్ నేను 4th, 5th ఉన్నప్పటి నుంచి మా నాన్న చనిపోయేంత వరకు చేశాను సార్. దాని తర్వాత ఎక్కువ పుష్ ఎవరు చేయలేదు, ఇంకా పెళ్ళి పిల్లలు అని కొంచెం తగ్గింది. సంవత్సరానికి 1-2 సార్లు వెళ్ళేదాన్ని. దాని తర్వాత ఎప్పుడైతే లేదు, ఏమైనా అవకాశం దొరికితే ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ వెళ్ళాలని. పాటలు కూడా పాడతారు సార్. నాది హిందుస్థానీ సంగీత్ లో సీనియర్ అయింది సార్. ఇంకా ఏమేమి నేర్చుకున్నారు సార్? భరతనాట్యం చేశాను సార్. భరతనాట్యంలో జూనియర్ ఎగ్జామ్ చేశాను, కానీ ఈ రంగ ప్రవేశం అంటారు అదైతే అవ్వలేదు, అక్కడికే ఆగిపోయింది. మిగిలిన ఎంఎస్సి చేశాను సార్. యాక్చువల్లీ నేను ఎంఎస్సి బయోకెమిస్ట్రీ స్టూడెంట్. సో లెక్చర్ గా పనిచేశాను కొన్నేళ్ళు కెమిస్ట్రీ డిగ్రీ కాలేజ్ కి. అలా అంతే అండి, అన్ని నేర్చుకున్నాను. కంప్యూటర్ నేర్చుకున్నాను, డిప్లొమా చేశాను, హిందీ బిఎడ్ చేశాను, వంటలో ఒక కోర్స్ చేశాను, బేకరీ కోర్స్ చేశాను, అలా కొంచెం అన్ని నేర్చుకున్నాను సార్. ఆల్రౌండర్ అన్నమాట మేడం. ఇన్నేళ్ళ మీ కెరీర్లో సీరియల్ కావచ్చు, సినిమా కావచ్చు, తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఎప్పుడైనా కష్టం అనిపించిందా ఇట్లా ఫ్యామిలీని ఇట్లా కెరియర్ని రెండు మేనేజ్ చేయడం? అంటే పాప పుట్టాక కొంచెం టైమింగ్స్ కష్టమయ్యేదండి, తప్పితే ఇబ్బంది అనేది ఏం లేదు సార్. అంటే వి డిఫరెంట్లీ వర్క్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్ కాబట్టి కొంచెం అక్కడెక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సిన ఇదైతే అందరికీ ఉంది. వేరే వేరే ప్లేస్కి వెళ్తాం, కొత్త సినిమాలు అంటే కొత్త సినిమా ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఒక 2 నెలలు 3 నెలలు పనిచేస్తాం. కానీ సీరియల్ అంటే అలా కాదు, ఫ్యామిలీ లాగా సంవత్సరం కొద్ది పనిచేస్తూనే ఉంటాం. సో వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడం, వాళ్ళని ఒక బాండింగ్ లాగా తీసుకోవడం, అది అడ్జస్ట్మెంట్. ఫ్యామిలీ లాగా కొత్తగా పెళ్లి చేసుకుని హస్బెండ్ ఇంటికి పోయినట్టు అడ్జస్ట్ చేసుకోవాలి, వాళ్ళతో మగ్గాలి, అలా ఉంటుంది. ఆ చిన్న ఇబ్బందులు తప్ప ఇబ్బంది అనేది ఏం లేదు సార్. ఇంకా కెరియర్ ఫ్యామిలీ అంటే నాకు చాలా సపోర్ట్ చేసి మా ఆయన ఉన్నారు. ఆయన అడ్వకేట్ యాక్చువల్లీ, హైకోర్టు దీనంటే ప్రాక్టీస్ చేస్తారు. అయినా కూడా నేను లేను అంటే ఆయన అమ్మ ఇంట్లో, నేను బయటికి వెళ్తున్నాను అంటే ఆయన అమ్మ. నా పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళని స్కూల్కి పంపించడం, తినిపించడం. వంట ఒకటే రాదు, అందుకని వంట వాళ్ళు పెట్టుకున్నాం రీసెంట్గా. ఆయన వంట తప్ప ప్రతి ఒక్కటి చేస్తారు. అండ్ మా అత్త మావలు నా షో ఉంది అంటే ఫస్ట్ రోలోనే వచ్చి కూర్చుంటారు.
ఆయన హైకోర్టు జడ్జి అండి, మా మావయ్య రిటైర్డ్ హైకోర్టు జడ్జి వసంత్ అని. ఆయన మా అత్తయ్య ఫస్ట్ రోలో కూర్చుంటారు. వాళ్ళు నాకు మెంటల్ సపోర్ట్, ఓకే పీస్ఫుల్గా ఉండొచ్చు ఏం కాదు. ఫిజికల్గా అండ్ ఇంట్లో సపోర్ట్ అంటే మా ఆయన అండి. మా ఆయన ఉండడం వల్ల నేను ఎప్పుడైనా ఎక్కడికైనా ఎన్ని రోజులైనా వెళ్ళి పని చేయగలను అన్న ఇది ఉంది. యాక్చువల్గా నేను అదే అడుగుదాం అనుకున్నా, ఎందుకంటే ఒక లేడీ బయట వచ్చి ఒక కెరియర్ చేయాలి అంటే, పైగా ఇలాంటి ఒక కెరియర్ ఉండాలంటే సినిమాలు, థియేటర్స్, ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. అవునవును సార్. సో మీరే చెప్పారండి. అవును సార్. మా ఆయన నేను యాక్చువల్లీ హైదరాబాద్కి వెళ్ళు పని చేయని కూడా చెప్తారు. నేనే ఉండలేను 15-20 రోజులు అందరినీ వదిలేసి. పిల్లల ఎడ్యుకేషన్ ఇద్దరు సపోర్ట్ చేసినా తక్కువే ఈ మధ్యలో. సో ఎడ్యుకేషన్ కష్టం అవుతుంది అండ్ వాళ్ళు నన్ను చూడకుండా ఉండలేరు. ఉండాలి, ఇల్లు వదిలి కంప్లీట్గా ఉండలేము. పొద్దునెళ్ళి నైట్ వెళ్తాం, లేదా వారానికి ఒక 2-3 రోజులు షూటింగ్కి వెళ్తామంటే మిగిలిన రోజులు మిగతా పనులు చేసుకోవచ్చు అని. కానీ ఏదైతేనే ఒక రోజు వెళ్తాను, 2 రోజులు వెళ్తాను. ప్రతి ఒక్కటి మా ఆయన నాకు అమ్మలా, మా నాన్న లేరు మా నాన్నలా, నేను లేనప్పుడు మా పిల్లలకి తను అమ్మలా అయి అన్ని పనులు చూసుకుంటారు, సపోర్ట్ చేస్తారు. పైగా తనే పుష్ చేస్తారనమాట. వెళ్ళు పర్లేదు ఏం కాదు చూద్దాంలే, వీళ్ళు పెద్ద అయ్యాక చూస్తానంటే అప్పుడు వేరే రోల్ చేద్దు కానీ ఇప్పుడు చేయాలి అని. మా ఆయనకైతే నేను హీరోయిన్ అవ్వాలని చాలా కోరిక ఉండే. సో తను నాకు బ్యాక్ సపోర్ట్ అండి. మా అత్త మావ, మా ఆయన, మా తమ్ముడు వాళ్ళందరూ మా ఇంట్లో ఉంటారు. నేను లేనప్పుడు అన్ని చూసుకుంటారు. ఇలాంటి పెద్ద ఫ్యామిలీ అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి పంచుకున్నారు. వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈరోజు మేము బయట రాగలం, ఎన్ని రోజులైనా పని చేయగలం. అండ్ వాళ్ళు కూడా అర్థం చేసుకునే మనసు ఉంటుంది కాబట్టి ఎంతమందితో మేము వెళ్ళి పని చేసినా వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. అండ్ నాకేమన్నా వచ్చింది మంచిగా ఆఫర్ అని, లేదా ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చానంటే అందరికన్నా ఎక్కువ ఫీల్ అయ్యేది, హ్యాపీగా ఫీల్ అయ్యేది మా ఆయనే, మా అత్తయ్య. మా ఆయన మా అత్తయ్య ఫోన్ చేసుకుని గంటల తరబడి మాట్లాడతారు. అవునండి, అవును. మా ఆయనే నాకు ఫస్ట్ ఫ్యాన్, తర్వాత మా అత్తయ్య, తర్వాత మా మావయ్య. వాళ్ళు బాగా అప్రిషియేట్ చేస్తారు అండ్ చెప్తుంటారు అలా చెయ్యి ఇలా చెయ్యి అని. ఇప్పుడు నేను ప్రొడ్యూసింగ్ చేస్తాను అన్నప్పుడు కూడా, నేనే చేసుకుంటాను చూసుకుంటాను అన్నా కూడా వెనక మేము ఉన్నాంలే, ఏమైనా నువ్వు వెళ్ళి చూద్దాం, సినిమా అంటే కష్టమే పర్లేదు నువ్వు చెయ్యి చూద్దాం అని. అండ్ ఏదైనా ఒకటి చేయమని, 2 ఒకేసారి పెట్టుకోని స్ట్రెస్ అవ్వద్దు. తర్వాత నీకు మెంటలీ ఫిజికల్లీ స్ట్రెస్ అయిపోయావంటే వెనక జరిగిపోతావు పనులలో అని గైడ్ చేస్తారు. ఒక పని చెయ్యి, దయ్యాకి ఇచ్చేయి, యాక్టింగ్ చేస్తున్నావు చెయ్యి. అండ్ నా ఎపిసోడ్స్ అండి ఇది సన్ నెక్స్ట్లో రిపీటెడ్ టెలికాస్ట్ చూస్తారు. ఎప్పుడెప్పుడివో గౌరీపుರದ గయ్యాళిగడు అన్న కామెడీ సీరియల్ ఏం చేశాను ఎపిసోడ్ అప్పటివి ఇప్పుడు కూడా చూస్తారు. ఎప్పుడైనా బోర్ అయింది అండ్ మా ఇంటికి రిలేషన్ రావడం పాపం, వాళ్ళు వచ్చి కూర్చోబెట్టి వాళ్ళని సాగు కొట్టేయడమే, కంటిన్యూగా చూపించేయడమే. అది అన్ని సినిమాలు, పాటలు నేను చేసినవి అండ్ అప్పుడెప్పుడో ఈవెంట్స్కి వెళ్ళిన డాన్స్ చేసినవి, పాట మాట్లాడిన ప్రతి ఒక్కటి అంటే ఆ ప్రేమ వాళ్ళని నేను చూడగలనండి. అందుకు నాకు ఎప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళాలన్నా అడగను సార్. నేను యూజువల్లీ పర్మిషన్ తీసుకోవాలన్నది ఆహా చెప్తే చాలు, ఇలా ఉందండి, ఇలా ఒప్పుకున్నానండి, వెళ్తున్నానండి, అవునా సరే ఓకే, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. పర్మిషన్ కూడా తీసుకోవాలనుకునే అందరికీ నా మొగుడు లాంటి మొగుడే దొరకాలని కోరుకుంటున్నానండి. చాలా మంచి వాళ్ళు. హిస్ మై సపోర్ట్, హిస్ మై. సో ఎక్కడ ఓటీటీలో ఉన్నాయా మీ సీరియల్స్ గానీ? అవి ఉన్నాయి సార్, సన్ నెక్స్ట్ లో ఉన్నాయి అండ్ జీలో ఉన్నాయి కొన్ని. అండ్ ఏమన్నా వాటి పేర్లు చెప్తారా? గౌరీపుರದ గయ్యాళిగడు అని కన్నడ ఒకటి, శాంభవి అని ఒకటి ఉంది, ఇప్పుడు భైరవి ఉంది, అది కూడా సన్ నెక్స్ట్ లో ఉంది, అమెజాన్ లో ఉంది సార్. అండ్ నేను ఎన్నో సినిమాలకి ఫస్ట్ యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేయడం కన్నా ముందు డబ్బింగ్ చేశానండి. ఎన్ని సినిమాలు, నా మొహం చూడడానికి సీరియల్ చూస్తారనుకుందామా, పోనీ నా వాయిస్ వినడానికి కూడా సినిమాలు చూస్తారు మా ఇంట్లో. మా అత్త మామూలు మా ఆయన ఎన్నో సీరియల్ సినిమాస్కి డబ్బింగ్ చేశాను. సినిమా అమెజాన్లో ఉంది, నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి, జీ5లో ఉన్నాయి, ఊట్లో ఉన్నాయి. సీరియల్స్కి కూడా డబ్బింగ్ చేసామండి. నువ్వు నేను ప్రేమ అని ఒక తెలుగు సీరియల్, దేవర్షి గణేష్ అని ఒక మరాఠీ సీరియల్, నాగపంచమి అని తెలుగులో వచ్చేది, అది కన్నడలో డబ్ చేశారండి. సార్ నాగపంచమి మా ఇంట్లో కూడా రెగ్యులర్ గా చూసేవాళ్ళు, మా అమ్మ మా భార్య వాళ్ళు. నేను ఫుడ్ తినే టైం అది. ఓకే, సో నేను కూడా వాళ్ళతో పాటు ఇంక చూడాలి, తప్పదు. ఓకే, అది కన్నడ అయ్యేదన్నమాట. కన్నడలో డబ్డ్ వర్జన్ టెలికాస్ట్ అయ్యేది. అందులో యాక్టర్లు కూడా కన్నడ వాళ్ళే. అవునవును సార్, పృథ్వీ సార్ గానీ, వీళ్ళు ప్రియాంక మేడం గానీ అందరూ కన్నడ వాళ్ళే. దాన్ని డబ్బింగ్ చెప్పేటప్పుడు నా వాయిస్
ఆ వాయిస్ కోసం కూడా సీరియల్ చూసేవాళ్ళు ఉన్నారు. కన్నడలో మీరు చెప్పారు. అవును సార్. సీరియల్. అవునండి. ఓకే, ఫైనల్ గా ప్రేక్షకులకి ఏం చెప్తారు మేడం? గ్రేట్ సిగ్నేచర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నన్ను ఈరోజు మీ అందరికీ పరిచయం చేసే ప్రయత్నం సార్ చేశారు, ప్రవీణ్ సార్ గారు, కిషోర్ గారు. నేను వాళ్ళకి చాలా రుణపడి ఉంటాను. ఒక్క ఇద్దరు ఫ్రెండ్స్ అయినా, ఒక్క ఇద్దరు నా సినిమాలు కానీ, మేము చేసిన సినిమాలు కానీ చూసినా మాకెంతో హ్యాపీనెస్ అండి. ఎన్నో మంచి సినిమాలు వస్తాయి, మీరు కూడా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడండి, మాలాంటి ఆర్టిస్టులని సపోర్ట్ చేయండి. అండ్ నాకు తెలుసు సార్, సినిమాల కన్నా సీరియల్స్కి చాలా చాలా అంటే చాలా ఆడియన్స్ ఉన్నారు. ఐ హోప్ వన్ ఫైన్ డే, అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ తగ్గాక ఒక మంచి సీరియల్ మీ అందరికీ దగ్గర అయ్యే ఒక మంచి రోల్ నాకు దొరకాలి. అలా భగవంతుడు నన్ను ఆశించాలని కోరుకుంటున్నాను. దయచేసి సినిమాలు చూడండి, థియేటర్స్కి వెళ్ళండి, సపోర్ట్ చేయండి. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీ డ్రీమ్ రోల్స్ అన్నీ కూడా మీకు రావాలి ఆ దేవుడి ఆశీస్సులతో. మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి. ముఖ్యంగా మా తెలుగులో మీరు ఎక్కువ క్యారెక్టర్స్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఇంత బిజీ ఉన్నా కూడా మా కోసం అడిగిన వెంటనే టైం కేటాయించి మాతో ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీ విష్ణుపురి నిలయ శ్రీ నిర్వాణ నారాయణ, మమ్మేలు దయామయ నిర్వాణ నారాయణ. మీన రూపుడవు నిర్వాణ నారాయణ, కూర్మవతారుడవు నిర్వాణ నారాయణ, వరాహ రూపుడవు నిర్వాణ నారాయణ, నారసింహుడవు నీవు నిర్వాణ నారాయణ, పరశురాముడవు నీవు నిర్వాణ నారాయణ. శ్రీ విష్ణుపురి నిలయ శ్రీ నిర్వాణ నారాయణ, మమ్మేలు దయామయ శ్రీ నిర్వాణ నారాయణ. రామావతారుడవు నిర్వాణ నారాయణ, బలారాముడవు నిర్వాణ నారాయణ, కృష్ణ రూపుడవు నీవు నిర్వాణ నారాయణ, బౌద్ధావతార నిర్వాణ నారాయణ, కల్క్యవతార నిర్వాణ నారాయణ. శ్రీ విష్ణుపురి నిలయ శ్రీ నిర్వాణ నారాయణ, మమ్మేలు దయామయ శ్రీ నిర్వాణ నారాయణ. పాలకడలి నివాస నిర్వాణ నారాయణ, ఆదిశేష శయన నిర్వాణ నారాయణ. మీకు ఎన్నో విషయాలను తెలియజేసే మా గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.